మనం నిజంగానే ఇండియన్ ఆర్మీని రెస్పెక్ట్ చేస్తున్నామా? రెస్పెక్ట్ అంటే సోషల్ మీడియాలో 4 పోస్టులు పెట్టి, వాళ్ళని సోషల్ మీడియాలో అప్రిషియేట్ చేసి, క్లాప్స్ కొట్టి, స్లోగన్లు ఇచ్చి జై జవాన్ అని ఇలాంటివి చేయడం కాదు. నిజంగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నామా? ఈ వీడియోలో నిజంగా ఇండియన్ ఆర్మీని మనం రెస్పెక్ట్ చేస్తున్నామంటే మన మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి, అలానే గవర్నమెంట్ యొక్క ఫంక్షనింగ్ అనేది ఎలా ఉండాలి, అలానే మన మైండ్ సెట్ అనేది ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఒక సోల్జర్ని కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీని కానీ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో పూర్తిగా చెప్తాను. ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే అసలు ఇండియన్ ఆర్మీని రెస్పెక్ట్ చేయడం అంటే ఏంటో తెలుస్తుంది. మీరు ఒకవేళ ఇండియన్ సోల్జర్ యొక్క పర్స్పెక్టివ్ నుంచి ఇండియన్ సొసైటీని చూడాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. పెహల్గామ్లో అటాక్ జరిగిన తర్వాత మనలో చాలామంది ఎమోషనల్గా ట్రిగ్గర్ అయ్యి పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి, పీఓకేని వెనక్కి తెచ్చుకోవాలి, అలానే కుదిరితే పాకిస్తాన్ని కూడా ఆక్యుపై చేసేయాలి, ఇలాంటి డిస్కషన్స్ మనలో చాలామంది పెట్టాం కదా. అయితే ఈ విషయాన్ని ఎమోషనల్గా చూడడం ఎంతవరకు కరెక్టో అలానే ఒక సోల్జర్ యొక్క పర్స్పెక్టివ్ నుండి చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యుద్ధం చేసేది వీడియోకి ఇటుపక్క కూర్చున్న నేను, వీడియో చూస్తున్న మీరో కాదు కదా, ఒక జవాన్. మరి అలాంటి జవాన్ యొక్క జీవితం గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఒకవేళ వాళ్ళకి ఏమన్నా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? అసలు ఈ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించాం కదా. ఎందుకంటే యుద్ధం అంటే మనకు ఒక సినిమాటిక్ లెవెల్లో ఉండాలి. సినిమాటిక్ లెవెల్లో అంటే యుద్ధం ఎప్పుడు ఒక హీరో విలన్కి మధ్యలో ఫైట్ లాగా ఉండాలన్నమాట. ఇండియాకి పాకిస్తాన్కి వార్ని కూడా మనం అలానే చూస్తాం. మనం దీన్ని ఒక రకంగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్తో వార్ చేస్తే వచ్చే నష్టాలు లాభాల కన్నా కూడా మన ఈగో ఎక్కువైపోయింది. ఇండియా పాకిస్తాన్ కంటే పై చేయి ఉంది అని చెప్పుకోవడానికి మనకి ఈగో అనమాట. కేవలం ఈ ఒక్క విషయం వల్ల ఇండియా పాకిస్తాన్ వార్ జరగాలి అని చాలామంది అనుకుంటున్నారు. నిజంగా మీరు ఇండియాని రెస్పెక్ట్ చేసే వాళ్ళు అయితే ఆర్మీ సోల్జర్ యొక్క లైఫ్ పర్స్పెక్టివ్ నుంచి కూడా ఈ విషయాన్ని ఆలోచిస్తారు. మేమందరం నేషనలిస్టులు, మేమందరం దేశభక్తులు అని చెప్పుకునే చాలామంది యూట్యూబ్ ఛానల్స్ అలానే న్యూస్ ఛానల్స్లో జరిగే అనాలిసిస్లు ఇలాంటివి చాలా చూశాను అనమాట. అయితే కొన్ని వీడియోస్లో ఇండియాకి ఇంత బలం ఉంది, పాకిస్తాన్కి అంత బలం ఉంది, ఇండియాకే ఇంకా ఎక్కువ న్యూక్లియర్ పవర్ ఉంది పాకిస్తాన్ కంటే, సో మనం భయపడాల్సిన అవసరం లేదు, ఇలాంటివి చెప్తూ ఉన్నారనమాట. అసలు ఇండియా పాకిస్తాన్ వార్ జరిగితే డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది మనం కాదు, ఒక సోల్జర్. వాళ్ళ లైఫ్ ఎంత దారుణంగా ఎఫెక్ట్ అవుతుందో మీ ఎవరికైనా తెలుసా? ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా జరిగితే వాళ్ళ ఫ్యామిలీస్కి సరిగ్గా స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఒకసారి ఈ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించండి. ఒక న్యూక్లియర్ అటాక్ అనేది మన స్టేట్లో కానీ మన సిటీలో కానీ లేదంటే మన ఇంటి దగ్గరలో ఎక్కడైనా జరుగుతుందంటే మనం అప్పుడు కూడా ఇలానే ఆలోచించగలమా? ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం గెలుస్తుంది కదా ఎలానో, మన లైఫ్ పోతే ఏమైందని ఆలోచించగలమా మనం? లేదు కదా. అప్పుడు ఇలాంటి అనాలిసిస్లు ఇలాంటివన్నీ మనం చూడం కదా, అప్పుడు తెలుస్తుంది మనకు ఆ బాధ ఎలా ఉంటుందో. సో ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలా లేదా అనేది గవర్నమెంట్ డెసిషన్, దాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. నేను ఇంత హార్ష్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆ వీడియోస్లో కింద కామెంట్స్లో కొన్ని కామెంట్స్ చూస్తుంటే చాలా డిస్టర్బింగ్గా అనిపించింది. ఆ కొన్ని కామెంట్స్ ఎలా ఉన్నాయంటే మోడీకి దమ్ము ధైర్యం లేక యుద్ధం చేయట్లేదంట. అసలు మోడీ గారు యుద్ధం చేయడానికి దమ్ము ధైర్యం ఎందుకు చెప్పండి? ఎందుకంటే యుద్ధం జరిగితే ఇలాంటి సిచ్యువేషన్స్లో మోస్ట్ సెక్యూర్డ్ పర్సన్స్ మన ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటారు కదా. ఎందుకంటే వాళ్ళకే హైయెస్ట్ సెక్యూరిటీ ఉంటుంది. మరి వాళ్ళకెందుకు దమ్ము? యుద్ధం చేయడానికి ప్రైమ్ మినిస్టర్కి దమ్ము ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం ఆవేశం ఉంటే చాలు. ఆ ఆవేశంలో కానీ లేదంటే మనల్ని మెప్పించడానికి కానీ ఒక చిన్న రాంగ్ డెసిషన్ చాలు ఇండియా మొత్తం నాశనం అయిపోవడానికి. మరి వాళ్ళు అలాంటి ఆవేశంలో ఎందుకు డెసిషన్స్ తీసుకోవట్లేదు? దీని వెనకాల చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ చూసుకొని అప్పుడు మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలి. ఇలాంటి డెసిషన్స్ అనేవి స్టూడియోల్లోనూ మైకుల ముందు కూర్చొని తీసుకునే డెసిషన్స్ కాదు. మనం చాలా సింపుల్గా ఇంటి బయట అరుగు మీద కూర్చొని అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో మనం ఎక్కడ డిసైడ్ చేసేస్తూ ఉంటాం కదా. చాలా ఈజీ, ఖర్చు లేని పని కదా. అలానే ఇండియా పాకిస్తాన్ మీద ఎలా వార్ చేయాలి, ఎంతమంది సైన్యంతో చేయాలి, ఏ వెపన్స్తో చేయాలో కూడా మనమే డిసైడ్ చేసేస్తూ ఉంటాం. మీకు ఎవరైనా ఆర్మీలో పనిచేసే వాళ్ళు తెలిస్తే ఒక్కసారి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి చూడండి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీని కాంటాక్ట్ అయ్యి చూడండి. వాళ్ళ పర్స్పెక్టివ్ ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుస్తుంది. సరే పోనీ మనందరం ఎమోషనల్గానే ఆలోచిద్దాం. పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత నాకు కూడా చాలా కోపం వచ్చింది. నాకు కూడా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తేనే కరెక్ట్ అనిపించింది. పోనీ ఆ డెసిషనే కాసేపు కరెక్ట్ అనుకుందాం. మరి యుద్ధం చేయడానికి మన ఆర్మీకి మనం కరెక్ట్ వెపన్స్ ఇస్తున్నామా, కరెక్ట్ ఎక్విప్మెంట్ ఇస్తున్నామా? ఒకసారి చూద్దాం రండి. 2018లో ఏషియా టైమ్స్ రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఇండియన్ ఆర్మీ ఆల్మోస్ట్ ఆల్ 68% ఆబ్సలీట్ వెపన్స్ని యూజ్ చేస్తున్నారు. ఆబ్సలీట్ వెపన్స్ అంటే అవుట్డేటెడ్ వెపన్స్ అని అర్థం. ఇవి వార్ఫేర్లో యూజ్ చేయడం చాలా కష్టంగా ఉంటాయి. మరి 68% ఆబ్సలీట్ వెపన్స్ని పెట్టుకొని మనం ఏమాత్రం యుద్ధం చేయగలం ఎఫిషియెంట్గా? యుద్ధం చేస్తాం, గెలుస్తాం. ఎందుకంటే అవతల పక్క ఉన్నది పాకిస్తానే, వాళ్ళకే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటిది వాళ్ళు మన మీద యుద్ధం చేయలేరు, మనం ఈజీగానే గెలుస్తాం. మరి చైనా కూడా ఇండియాలో కొంచెం పార్ట్ని ఆక్యుపై చేసుకున్నది. మరి దాన్ని వెనక్కి తెచ్చుకోవాలంటే మనకి ఈజీయేనా? చైనా చాలా పెద్ద దేశం కదా, వాళ్ళ డిఫెన్స్తో పోలిస్తే మనకు చాలా వీక్గా ఉంది. మరి వాళ్ళతో గెలవగలమా? లేదు కదా. మరి ఇది కూడా ఆలోచించాలి కదా. 2015లో ఏషియా సెంటినల్ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం 20 days ఇంటెన్స్ ఫైటింగ్ చేస్తే ఇండియా దగ్గర ఉన్న అమ్యునేషన్ మొత్తం అయిపోతుందంట. అమ్యునేషన్ అంటే బుల్లెట్స్ ఇలాంటివి అనమాట.
అంటే 20 days ఇంటెన్స్ ఫైటింగ్ చేస్తేనే మన పరిస్థితి ఎలా ఉంటే మరి పెద్ద వార్ వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా వార్ చేయాలంటే. నేను ఈ ఆర్టికల్స్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం పెట్టాను. ఇలాంటి ఆర్టికల్స్ చాలా ఉన్నాయి. మన ఎక్విప్మెంట్ కానీ మన ఇండియన్ మిలిటరీ స్ట్రాటజీస్ కానీ చాలా అవుట్డేటెడ్గా ఉన్నాయని చాలా ఆర్టికల్స్ చెప్తున్నాయి. అయితే మనం ఇవేమీ పట్టించుకోము. ఇప్పుడు చాలామంది నన్ను అడగొచ్చు, వార్ అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా, దానికోసం ఎంత స్పెండింగ్ అని చేయగలం? అది అంత కరెక్ట్ కాదు కదా, స్పెండింగ్ అంతా వార్ కోసం వెళ్ళిపోతే. సరిపోని వార్ సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. 10,000 acres ఆఫ్ డిఫెన్స్ ల్యాండ్స్ అనేవి ఎంక్రోచ్మెంట్కి గురైనాయి అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే ఇండియాలో డిఫెన్స్ ల్యాండ్స్కే సెక్యూరిటీ లేదనమాట. మళ్ళీ ఈ ల్యాండ్స్ని ఎంక్రోచ్ చేసేది బయట కంట్రీ వాళ్ళు కాదు, మన కంట్రీలో ఉండే ఇండియన్ సిటిజన్సే ఈ ల్యాండ్స్ని ఎంక్రోచ్ చేస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి. ఒక సామెత కూడా ఉంటుంది కదా, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని. అలా ఉంది పరిస్థితి. ఈ ల్యాండ్స్ ఎంక్రోచ్ అవడం వల్ల ప్రాబ్లం ఏంటని మీరు నన్ను అడగచ్చు. దీన్ని చాలా విధాలుగా యూజ్ చేస్తారు. ఎలా అంటే ఆర్మీ బేస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కానీ, వెపన్స్ దాచడానికి కానీ ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు. మరి ఇలాంటి వాటికి స్ట్రాటజిక్ ల్యాండ్స్ లేకపోతే అలాగా, దాన్ని మనం ఎంక్రోచ్ చేసేస్తే అలాగ చెప్పండి. రిటైర్డ్ ఆర్మీ అఫీషియల్స్కి కానీ లేదంటే చనిపోయిన ఆర్మీ అఫీషియల్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి ఇచ్చే ల్యాండ్స్లో ఎన్ని డిస్ప్యూట్స్ ఉంటాయో మీ ఎవరికన్నా తెలుసా? మనం అసలు దీని గురించి ఆలోచించాం కదా. దీని మీద చాలా కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ పక్కన పెడితే ఈ ల్యాండ్స్ ఇచ్చే దాంట్లో కూడా ఎన్ని స్కామ్స్ ఉంటాయి ఎవరికన్నా తెలుసా? కొన్ని స్కామ్స్ని చూసి నేను అసలు షాక్ అయిపోయాను. ఆ స్కామ్స్ అన్నిటి గురించి ఇక్కడ నేను డీటెయిల్గా చెప్పలేను కానీ, ఎందుకంటే ఈ వీడియో ఎజెండా వేరు. మనం డిఫెన్స్ మీద ఆల్మోస్ట్ ఆల్ 5 lakh crores స్పెండ్ చేస్తున్నాం. మరి ఆ మనీ అంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నట్టు? మన గవర్నమెంట్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అసలు వ్యాలిడో కాదో అని. నేను ఈ వీడియోని కేవలం ఇండియన్ ఆర్మీ మీద రెస్పెక్ట్తో మాత్రమే చేస్తున్నాను. మీరు ఎమోషనల్గా ట్రిగ్గర్ అయిపోయి నన్ను నెగిటివ్ వేలో తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ వ్యాలిడ్ పాయింట్ ఉంటే నాకు కింద కామెంట్స్లో డెఫినెట్గా చెప్పండి. నేను కూడా దానికి ఓపెన్గా రియాక్ట్ అవుతాను. ఒకవేళ నాలో ఏమన్నా తప్పులు ఉంటే డెఫినెట్గా వాటిని అన్నింటినీ ఒప్పుకుంటూ నేను ఇంకో వీడియో కూడా చేస్తాను. ఒక పక్క ఇండియన్ ఆర్మీకి ఇచ్చే ఎక్విప్మెంట్ సరిగ్గా లేదు, ఇంకో పక్క మన డిఫెన్స్ స్ట్రాటజీస్ కూడా కరెక్ట్గా లేవని చాలామంది చెప్తున్నారు. పోనీ డిఫెన్స్ వెపన్స్లో మనం ఏమన్నా టాప్లో ఉన్నామా? అది కూడా లేదు. ఇంకా R&D గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం మన వెపన్స్ కోసం ఎక్కువగా రష్యా మీద, ఫ్రాన్స్ మీద ఇలాంటి కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాం. ఒకవేళ వాళ్ళు డిప్లొమాటిక్గా మనకు సపోర్ట్ చేయకూడదు అనే డెసిషన్ తీసుకుంటే మన ఎగ్జిస్టింగ్ వెపన్స్కి మెయింటెనెన్స్ సపోర్ట్ కూడా వాళ్ళు ఎవరు. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా వార్లు గెలుస్తాం చెప్పండి? నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ఇండియాలో హైయెస్ట్ శాలరీ ఒక ఆర్మీ అఫీషియల్కి వస్తుందేమో అని. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచించకుండా, వాళ్ళ లైఫ్ గురించి కూడా ఆలోచించకుండా వాళ్ళు ఎక్కడో బార్డర్లో ఉంటారు. మరి అలాంటి ఆర్మీ అఫీషియల్స్కి ఎంత శాలరీ ఇస్తున్నామో తెలిస్తే మీరందరూ షాక్ అవ్వాల్సిందే. నేను ఇక్కడ గవర్నమెంట్ని పిన్ పాయింటెడ్గా బ్లేమ్ చేయట్లేదు, మన అందరినీ బ్లేమ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇలాంటి విషయాల గురించి మాట్లాడితేనే కదా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేది, గవర్నమెంట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసేది. మన ఇంట్రెస్టే అసలు దీని మీద లేకపోతే గవర్నమెంట్ ఎలా కాన్సన్ట్రేట్ చేస్తుంది చెప్పండి? నేను ఈ వీడియో చేయడానికి 2 main రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ఇండియన్ ఆర్మీ సోల్జర్ పర్స్పెక్టివ్లో అసలు ఇండియన్ సొసైటీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీ మీద ఎలాంటి విషయాల్లో కాన్సన్ట్రేట్ చేయాలో కూడా కొంచెం చెప్పాలనుకున్నాను. అయితే మీరు నన్ను అడగొచ్చు, దీనిలో మన పాత్ర ఏముంది, మనం ఎలా రెస్పెక్ట్ చేస్తాం ఇండియన్ ఆర్మీని, అసలు ఇండియన్ ఆర్మీ మీద రెస్పెక్ట్ ఉండాలి అంటే ఏం చేయాలి అని. మనం చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ మీద ఇలాంటి విషయాల్లో ప్రెషర్ తీసుకురావాలి. యుద్ధం చేయమనో చెయ్యొద్దనో ఇలాంటి విషయాల్లో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. మనం కరెక్ట్ పాయింట్స్ని డిస్కస్ చేస్తేనే గవర్నమెంట్ మీద ప్రెషర్ పడుతుంది, వాళ్ళు కూడా దీని మీద కేర్ తీసుకుంటారు. మనం దీని గురించి అసలు మాట్లాడకపోతే గవర్నమెంట్ కూడా దీన్ని లైట్ తీసుకుంటుంది. సో నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా. ఈ వీడియోలో నా ప్రెజెంటేషన్ కానీ ఈ పర్స్పెక్టివ్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ ఎవ్రీ వీక్ మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్, బై.